కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేసు వంతెనకు మోక్షం కలిగింది. దీని పెండింగ్ పనులు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం 5.25 కోట్లను మంజూరు చేసి పనులు నత్తనడకన నడవటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. అయితే వర్షాలు వచ్చి నది పొంగి పొర్లటంతో పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా గానీ రహదారి సమస్య మాత్రం తీరటం లేదు అంటూ కురుపాం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్ణపాడు లాబేసు వంతెనపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సుమారు 80 పనులు చేయగా వైసీపీ సర్కార్ కనీసం 20% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. దీంతో ఎంతో మంది గ్రామస్తులు ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారు అయిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్ల కోసం 1,80,00,000తో ప్రతిపాదనలు పంపించాం అని స్థానిక కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వ్యాఖ్యానించారు. కొమరాడ నా పేరు కేశవరావు. యువతల ఒడ్డు నుండి యువతలకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ బ్రిడ్జి ఇదిగో అదిగో అంటే ఇప్పటికి అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాడ కూడా లేదు. యువతలకి అవతలకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. 9 పంచాయతీలు ప్రతిదానికి రావాలని కొమరాడ మండలానికి హెడ్ క్వార్టర్కే రావాల్సింది. ఇది ప్రభుత్వం ఇది తక్షణమే మీరు నిర్ణయం తీసుకుంటారని పిల్లల స్కూల్కి అందరికీ ఇబ్బందిగా ఉంది. తక్షణమే మీరు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో నాగావళి నదిపై నిర్మించిన పూర్ణపాడు లాబేసు వంతెనను వెంటనే పూర్తి చేయాలని వామపక్ష పార్టీలు గతంలో ఆందోళన చేశాయి. ఈ వంతెన 35 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 80,000 మందికి అనుసంధానాన్ని అందిస్తుంది. అయితే సత్వరం పూర్తి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొమరాడ నా పేరు కేశవరావు. యువతల ఒడ్డు నుండి యువతలకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ బ్రిడ్జి ఇదిగో అదిగో అంటే ఇప్పటికి అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాడ కూడా లేదు. యువతలకి అవతలకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. 9 పంచాయతీలు ప్రతిదానికి రావాలని కొమరాడ మండలానికి హెడ్ క్వార్టర్కే రావాల్సింది. ఇది ప్రభుత్వం ఇది తక్షణమే మీరు నిర్ణయం తీసుకుంటారని పిల్లల స్కూల్కి అందరికీ ఇబ్బందిగా ఉంది. తక్షణమే మీరు చేస్తారని కోరుకుంటున్నాం.